ఈరోజు కథ ధీరవర్ముడు మూడవ భాగము. గుడ్డివాళ్ళు ఈ విధంగా చెప్పసాగారు. ఇటు దక్షిణంగా కొంత దూరం పోతే ఒక పెద్ద సరస్సు కనిపిస్తుంది. దానికి కొంచెం దూరంలో ఒక మేడలో ముగ్గురు యక్షకన్యలు ఉంటారు. వాళ్ళు రాత్రులు ఇంద్రలోకం నుంచి వచ్చి ఆ సరస్సులో స్నానం చేసి ఆ రాత్రి అక్కడే నిద్రపోయి తెల్లవారేలోగా దేవలోకం చేరుకుంటారు. మీరు 3 తలల రాక్షసుని చంపటానికి ముఖ్యంగా 3 వస్తువులు కావాలి. అవి ఏమిటంటే ఒక మాయా సంచి, వంకర కత్తి, మాయా కిరీటం. ఇవి 3 ఆ యక్షిణుల దగ్గర ఉంటాయి. ఆ యక్షకన్యలు నిద్రపోయే ముందు తమ నెత్తిమీద ఉన్న కిరీటాలను అక్కడ గోడకి తగిలించి పడుకుంటారు. ఆ కిరీటాలను తిరిగి తలకి పెట్టుకుంటే గాని వాళ్ళు దేవలోకం చేరలేరు. అందుకని మీరు ఎలాగైనా వాళ్ళ కిరీటాలని కాజేశారంటే మీకు ఆ 3 వస్తువులు ఇస్తారు. వాటితో ఆ 3 తలల రాక్షసుని తేలికగా చంపవచ్చు అన్నారు ఆ గుడ్డి అక్కాచెల్లెళ్ళు. సరే, బాగానే ఉంది. మీ గుడ్డును మళ్ళీ మీ కాళ్ళ దగ్గర పెడుతున్నాను, తీసుకోండి అని వృద్ధుడు ధీరవర్ముడు గుడ్డుని వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టి ఒక్కసారిగా మళ్ళీ గాల్లోకి ఎగిరారు. గుడ్డివాళ్ళు చెప్పిన గుర్తులను బట్టి అలా పోగా పోగా ఒక పెద్ద తోట, అందులో ఒక సరస్సు, ఆ సరస్సు చుట్టూ చరువురాతితో కట్టబడిన ఒక పెద్ద మేడ కనిపించాయి. మేడలో 3 హంసతులికా తల్పాల మీద ముగ్గురు యక్షకన్యలు గాఢ నిద్రలో ఉన్నారు. అప్పటికప్పుడే తెల్లవారబోతుంది. మరికొంచెం సేపట్లో వాళ్ళు లేచి మళ్ళీ తమ తమ కిరీటాలు పెట్టుకుని దేవలోకం చేరుకుంటారు. ఇంకా ఆలస్యం చేస్తే లాభం లేదు. అందుచేత వృద్ధుడు ధీరవర్ముని త్వరగా పోయి వాళ్ళ కిరీటాలు ఎత్తుకురమ్మన్నాడు. ధీరవర్ముడు కూడా అలాగే అడుగులో అడుగు వేసుకుంటూ ఏమాత్రం శబ్దం చేయకుండా ఎంతో జాగ్రత్తగా వెళ్ళి కిరీటాల్ని ఎత్తుకొచ్చాడు. అయితే వాళ్ళకి కావలసింది ఆ కిరీటాలు కాదు కదా. అందుచేత ఆ 3 కిరీటాలు జాగ్రత్తగా తమ దగ్గర ఉంచుకుని ఆనందంగా పాటలు పాడుతూ నాట్యం చేస్తూ ఉన్నారు. ఈ గందరగోళం చెవిన పడగానే ఆ యక్షకన్యలు ముగ్గురు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చున్నారు. తమ కిరీటాల కోసం చూసుకున్నారు. కనిపించలేదు. గాబరాగా అటు చూశారు. సరస్సు ఒడ్డున వృద్ధుడు ధీరవర్ముడు ఆడుతూ పాడుతూ ఉండటం వారికి కనిపించింది. వాళ్ళ దగ్గర తమ కిరీటాలు ఉండటం చూసేసరికి యక్షకన్యలకు పట్టరాని కోపం వచ్చింది. ఒక్క పరుగున వృద్ధుడు ధీరవర్ముడు ఉన్న చోటికి వచ్చారు. కానీ వీళ్ళు అంత తేలికగా చిక్కుతారా? వాళ్ళని దాదాపు దగ్గరికి రానిచ్చి ఇద్దరూ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపోయి అక్కడ నుంచి వాళ్ళకి కిరీటాలు చూపించి ఏడిపించడం మొదలుపెట్టారు. యక్షిణులకు ఏమి చేయాలో తోచలేదు. కిరీటాలు లేనిదే వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. అందుచేత మా కిరీటాలు మాకివ్వండి అని ఎంతో బ్రతిమలాడుకున్నారు. అప్పుడు వృద్ధుడు ఇలా అన్నాడు, అలాగే ఇస్తాను, కానీ వాటికి బదులుగా మీరు మాకు 3 వస్తువులు ఇవ్వాలి. అవి మీరు ఇచ్చే వరకు మీ కిరీటాలు తిరిగి ఇవ్వను. సరే, అలాగే ఇస్తాము, అవేవో చెప్పండి అన్నారు ముగ్గురు యక్షిణులు ఒక్కసారిగా. అప్పుడు వృద్ధుడు గుడ్డివాళ్ళు చెప్పిన సంచి, కత్తి, కిరీటము కావాలని కోరాడు. సరే, మొదటి యక్షిని వెళ్ళి ఒక సంచి తెచ్చిచ్చింది. అది జింక చర్మంతో చేయబడిన చిన్న పరుసు లాంటిది. దాని మీద అక్కడక్కడ బంగారపు పువ్వులు కుట్టి ఉన్నాయి. రెండో యక్షిని వెళ్ళి ఒక పొడుగాటి కత్తి తెచ్చి ఇచ్చింది. అది తలతలా మెరుస్తూ చాలా పదునుగా ఉంది. మూడో యక్షిని వెళ్ళి ఒక ఉక్కు కిరీటం తెచ్చింది. ఈ మూడింటిని ఒకచోట ఉంచి యక్షిణులు వృద్ధుడిని, ఇక దిగిరావయ్యా మహానుభావ, నీవు కోరిన 3 వస్తువులు ఇవుగో. ఇవి తీసుకుని మా కిరీటాలు మాకిచ్చి నీ దారిన నువ్వు వెళ్ళిపో అన్నారు. సరే అని వృద్ధుడు ధీరవర్ముడు ఆ 3 వస్తువులు తీసుకుని వాళ్ళ కిరీటాలు వాళ్ళకిచ్చి తిరిగి రివ్వున గాలిలో తేలిపోసాగారు. బ్రతుకు జీవుడా, మనల్ని ఇంతటితో వదిలిపెట్టాడు గాని ఆ కిరీటాలే తీసుకుపోయుంటే మళ్ళీ మనకు దేవలోక ప్రాప్తి ఉండేది కాదు అని యక్షిణులు అక్కడ ఒక్క క్షణం కూడా నిలవకుండా తమ తమ కిరీటాలు పెట్టుకుని దేవలోకానికి వెళ్ళిపోయారు. అప్పటికి బాగా తెల్లవారింది. ధీరవర్ముడు వృద్ధుడు మళ్ళీ భూమి మీదకు దిగి ఒకచోట కాసేపు విశ్రాంతి తీసుకుందామని కూర్చున్నారు. ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత ఇంతవరకు తిండంటూ లేదు గనక ధీరవర్ముడికి తగని ఆకలి వేస్తుంది. చుట్టూ చూశాడు, ఏమీ కనిపించలేదు. నోరు తెరిచి వృద్ధుణ్ణి అడిగాడు, ఆకలి తీరే మార్గం ఏదైనా చెప్పమని. ఇది విని వృద్ధుడు పకపకా నవ్వసాగాడు. ధీరవర్ముడికి ఎక్కడా లేని కోపం వచ్చింది. నాకు ఆకలి మండిపోతుందంటే నీకు నవ్వుగా ఉందా? రెక్కల చెప్పులు తొడుక్కుని నన్ను మొదట మోసగించి గాలిలో గొప్పగా ఎగిరినట్లుగానే ఆకలి కూడా కాకుండా ఉండేందుకు నువ్వేమైనా మందు తిన్నావేమో అన్నాడు రోషంగా. అది కాదోయ్ పిచ్చినాయన, ఇంత కష్టపడి మనం సంపాదించిన 3 వస్తువులు ఎందుకనుకున్నావు? వాటి గురించి అడిగి తెలుసుకోకుండా ఆకలి ఆకలి అని నువ్వు గోల పెట్టేసరికి నాకు నవ్వు వచ్చింది. ఎందుచేతనంటే ఆకలి తీర్చేందుకే మనం ఆ సంచి కోరింది. అది మన దగ్గర ఉన్నంతకాలం మనకి ఆకలి భయం అక్కర్లేదు అని చెబుతూ
తన దగ్గర ఉన్న ఆ సంచిని మూతి విప్పి బోర్లించాడు. సంచి బోర్లించగానే దానిలో నుంచి రకరకాల పళ్ళు వచ్చాయి. ఇక చాలు ఈ పూటకి అని ధీరవర్ముడు అనే వరకు వృద్ధుడు సంచి మూత తెరిచే ఉంచాడు. తర్వాత మళ్ళీ దాని మూతి బిగించి తన దగ్గర భద్రంగా దాచి ఉంచాడు. సంచిలో నుంచి వచ్చిన పళ్ళు అవి కడుపు నిండా తిని ధీరవర్ముడు హమ్మయ్య, ఇక 2 రోజుల వరకు ఏమీ తిండక్కర్లేదు అన్నాడు. తర్వాత వృద్ధుడు యక్షిణులిచ్చిన కత్తిని ధీరవర్ముడికి ఇచ్చి అంతకుముందు అతని వద్ద ఉన్న కత్తిని విసిరిపారేశాడు. తర్వాత మాయా కిరీటం చూపించి, ఈ కిరీటాన్ని నీ నెత్తిన పెడతాను, భలే గమ్మత్తు జరుగుతుంది చూడు అంటూ ఆ మాయా కిరీటాన్ని ధీరవర్ముడు నెత్తిన పెట్టాడు. కిరీటం నెత్తిన పెట్టగానే ధీరవర్ముడు ఒక్కసారిగా మాయమయ్యాడు. ఒక్క కిరీటం మాత్రమే వృద్ధుడి పక్కగా గాలిలో నిలిచి ఉంది. ఇప్పుడెక్కడున్నావు మనవడా అని అడిగాడు వృద్ధుడు. ఎక్కడేమిటి, ఎప్పటిలాగా నీ పక్కనే ఉన్నాను అని బదులు చెప్పాడు ధీరవర్ముడు. నేను నీకు ఎప్పటిలాగా కనిపిస్తున్నానా అని అడిగాడు వృద్ధుడు. బాగానే కనిపిస్తున్నావు, నేను నీకు కనిపించడం లేదా ఏమిటి అని ఆశ్చర్యంగా అడిగాడు ధీరవర్ముడు. లేదు, నీ తలకు నేను పెట్టిన కిరీటం మాత్రమే గాలిలో నిలిచి కనిపిస్తుంది. ఇదే విధంగా ఆ రాక్షసుని చంపబోయేటప్పుడు నువ్వు వాడిని చూడగలుగుతావు, కానీ నువ్వు ఎక్కడ ఉన్నావో వాడు కనుక్కోలేడు. మరి చూసావా, యక్షిణులు ఇచ్చిన 3 వస్తువులు మనకెంత ఉపయోగపడ్డాయో అని చెప్పి మళ్ళీ బయలుదేరారు. ధీరవర్ముడు రాక్షసుని చంపి తన రాజ్యానికి రాజు ఎలా అయ్యాడో రేపు చందమామ కథలలో విందాము.